అవి సీతారాముల కడియాలమ్మా. కళ్యాణం రోజున శ్రీరాముల వారికి సీతమ్మ వారు, సీతమ్మ వారికి శ్రీరాములు వారు తొడిగినట్టుగా ఆ జంట కడియాలను అలా లంకె వేసి సీతారాముల విగ్రహాలకు తొడుగుతారు. కళ్యాణం అయ్యాక ఆ కడియాలు తీసి ఈ చెట్టు మీద భద్రపరుస్తారు. అలాంటి పవిత్ర కడియాలు ఆ చెట్టు మీద నుంచి జారి నీ ఒళ్ళో పడ్డాయంటే నువ్వు చాలా పుణ్యం చేసుకుని ఉండాలమ్మా. మీరు గుడిలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు జరగబోయే అనర్థాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఆ అనర్థాన్ని ఆపే ఆయుధాన్ని ఆ దేవుడే పంపించాడు. మీ జంటలాగే ఆ జంట కడియాలు ఎప్పటికీ వేరే అవు తల్లి. ఆ దేవుడే వాటిని వేరు చెయ్యాలి. ఈ సీతారాముల కడియాలతో ఏం చేయాలి పంతులు గారు? వీటిని మాకివ్వడంలో అర్థమేంటి? మేం చెప్తామమ్మా. ఏం చేయాలో ఆంజనేయ స్వామి మాకు చెప్పాడు. ఇటివ్వు. జును, ఆ చెయ్యిటివ్వమ్మా. జున్ను, జును, ఏం నువ్వు చేసిన పని? ఆంజనేయ స్వామి చెప్పిందే మేం చేశాం. మీ పిల్లలు మీకు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు మీకు చూపించిన పరిష్కార మార్గం ఇదేనమ్మా. మీకు జరగబోయే అనర్థాన్ని ఆపేవి ఈ పవిత్రమైన కడియాలే. మీ మధ్యలోకి ఏ చెడుని రానివ్వవు, మీకు మంచే చేస్తాయి. వాటిని అలాగే ఉంచుకోండి. వీటిని ఇలాగే ఉంచుకోవాలి పంతులు గారు. మాకు చాలా పనులున్నాయి. మేము ఇలా ఎలా ఉండగలం పంతులు గారు? పనులు చేసుకోవాలి కదా. ఇది తీస్తే ఏమవుతుంది పంతులు గారు? అనర్థం జరుగుతుంది బాబు. వీటిని ఎప్పటి వరకు ఇలాగే ఉంచుకోవాలి? వాటంతట అవే విడిపోయే వరకమ్మా.